చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడి దాకా జరిగిన ప్రతి నేరంలో నాతో పాటు అఖిల పాత్ర కూడా ఉంది. సానియాని పిచ్చిదాన్లా చేసింది మేమే. తన మాటకి విలువ ఉండకూడదని అలా పిచ్చిదనుకునేలా చేశాం. నిజానికి తను చాలా మంచిది. శ్రీకాంత్ సార్, అఖిలని అరెస్ట్ చేయండి. మేడం, ఒక్క నిమిషం రాహుల్. నిన్ను ఆల్రెడీ అడిగాను. ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పమన్నాను, కానీ నువ్వు చెప్పలేదు. నీకు అప్పుడే చెప్పాను, నువ్వు తప్పు చేస్తే నేను తల ఎత్తుకు తిరగలేను. నీ మీద ప్రేమ నన్ను గుడ్డివాణ్ణి చేసింది. నీ తప్పులు కనిపించకుండా చేసింది. నిజాయితీ ఉన్న సానియాని నానా మాటలు అనేలా చేశా. నేను సానియాకి తల్లిని దూరం చేశా. నువ్వు సానియా భర్తనే దూరం చేశా. సానియాని, తన కడుపులో బిడ్డని చంపాలనుకున్నా. మామయ్య, బాబా 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 ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి బాబా. బాబా మామయ్య ఆగండి. మామయ్య, మామయ్య తను చేసిన దానికంటే మీరు చేసేదే పెద్ద తప్పు అవుతుంది. ప్లీజ్ మామయ్య, మామయ్య ఆగండి. మామయ్య, అరే నీ చేతులతో దాన్ని చంపకురా. నువ్వెందుకురా నేరస్తుడు కావడం? నా మాట విను, నా మాట విని గన్ను పడే. బాబా ప్లీజ్ అది ముందు కింద పడేయండి బాబా ప్లీజ్. నో బాబా బాబా నా మాట వినండి. అఖిల బాబా, పాపానికి క్షమాపణ లేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. వద్దు బాబా. బాబా నీ తప్పులకు సపోర్ట్ ఇచ్చింది నేను. కూతురన్న మమకారంతో నేరస్తురాల్ని ప్రోత్సహించాను. బాబా బాబా, తప్పు చేసిన వాళ్ళకంటే వాళ్ళు తప్పులు చేయటానికి ప్రోత్సహించిన వాళ్ళదే ఇంకా పెద్ద తప్పు. మామయ్య, మామయ్య ప్లీజ్ మామయ్య. నీలాంటి దుర్మార్గురాలకి అసలు జన్మనేయటమే ఇంకా పెద్ద తప్పు. బాబా ప్లీజ్ బాబా వదిలేయండి. మామయ్య తొందరపడకండి మామయ్య. మామయ్య, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నా. వద్దు బాబా. డాడీ ప్లీజ్ నన్ను క్షమించండి. ఇంకెప్పుడు తప్పు చేయండి డాడీ. నా తప్పులన్నీ ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ నన్ను షూట్ చేయొద్దు డాడీ. బాబా ప్లీజ్ వద్దు బాబా. వద్దు బాబా. బాబా ప్లీజ్ బాబా వదిలే బాబా. అయ్యో మామయ్య, బాబా. మామయ్య, మామయ్య
వెళ్తున్నానండి. నిజం చెప్పడానికి వెళ్తున్నాను. నా కూతుర్ని కాపాడిన సానియా హంతకురాలిగా పిచ్చిదానిలా మిగిలిపోకూడదు. జైల్లో తన జీవితం గడిచిపోకూడదు. మిమ్మల్ని చంపిన ఆ దుర్మార్గుడికి శిక్ష పడ్డానికి, సానియాకి న్యాయం చేయటానికి నేను సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నాను. శ్రీకాంత్ సార్. సానియా మేడం రిలీజ్ కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని రెడీనా? రెడీ సార్. వాట్స్ గోయింగ్ ఆన్ రాహుల్? సార్, రాజేంద్రని కోర్టుకు తీసుకెళ్ళడానికి మొత్తం రెడీ చేస్తున్నాం సార్. ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది. మూవ్ ఫాస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సార్. శ్రీకాంత్ సార్. రాజేంద్రని బయటికి తీసుకురా. ఓకే సార్. కీ ఇవ్వు. రా. పత్ర. రాజేంద్ర, గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ శ్యామ్ సుందర్. నేను రాజేంద్ర గారి పర్సనల్ లాయర్ని. ఏసీపీ గారు, రాజేంద్ర గారిని ఏ కారణం చేత అరెస్ట్ చేశారు? డాక్టర్ వంశీ కూతుర్ని కిడ్నాప్ చేశాడు. ఒక కుటుంబం భవిష్యత్తుతో ఆడుకున్నాడు. ఆ వంశీ చావుకి కారణమయ్యాడు. అమాయకురాలైన సానియాని అన్యాయంగా కేసులో ఇరికించి నరకయాతన పెట్టడమే కాకుండా తనని పిచ్చిదని క్రియేట్ చేశాడు. ఇదంతా మీకెవరు చెప్పారు సార్? ఇవన్నీ రాజేంద్ర గారే చేశారు అనడానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? అవన్నీ లేకుండానే అరెస్ట్ చేస్తామా? ఆ సాక్ష్యాలు ఒకసారి చెప్తారా? ఇదేం బుర్ర కథ కాదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారికి చెప్పడానికి. ఎలాగో టైం అయింది కదా. లాయర్ అంటున్నారు కదా, కోర్టుకు పదండి. అక్కడే అందరి ముందు విందురుగాని. ఓకే సార్, అలాగే వింటాం. కానీ రాజేంద్ర గారి పర్సనల్ లాయర్గా ఐ హావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ అబౌట్ ఇట్. కమిషనర్ గారు, మీకు తెలియకుండా ఏముంటుంది చెప్పండి? కాదు కూడదని రాజేంద్ర గారిని కోర్టుకు తీసుకెళ్తే మీ డిపార్ట్మెంట్ మీద కేసు పెట్టాల్సి ఉంటుంది. ఏంటి? కేసు పెడతావా? అది మా మీద? పెట్టు చూసుకుందాం. ఏసీపీ గారు, మీరు లైన్ క్రాస్ చేస్తున్నారు. మర్యాద మర్చిపోకండి. ఏయ్, నీలాంటి వాడికేంటి మర్యాద? డబ్బు కోసం కక్కుర్తుపడి ఇలాంటి హంతకుల్ని, క్రిమినల్స్ కి సమాజంలో స్థానం కల్పిస్తున్నావు. నీకు మర్యాద ఏంటి? నీతికి నిజాయితీకి నిలబడి నడి రోడ్డులో ప్రాణాలర్పించిన లాయర్లున్న రాష్ట్రాలు మనవి. అలాంటి వాళ్ళకి దండం పెట్టాలి కానీ ఇలాంటి వాళ్ళకెందుకు? క్రిమినల్స్ ని సపోర్ట్ చేసి నిర్దోషులుగా నిరూపిస్తున్న నీలాంటి వాళ్ళు క్రిమినల్సే. రాహుల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడండి, పాపని రాజేంద్రే కిడ్నాప్ చేయించాడని ఆయన భార్య స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ అయింది. అవునా? జస్ట్ 1 మినిట్. డాక్టర్ గారు, ఆ ఫైల్ ఎలా ఇవ్వండి. కమిషనర్ గారు, ఈ ఫైల్ ఒకసారి చూడండి. ఇన్ని చెప్పిన వాళ్ళ ఫైల్లో ఏముందో చెప్పొచ్చు కదా. వై నాట్? తప్పకుండా చెప్తాను. వారు రాజేశ్వరి గారు,
గవర్నమెంట్ డాక్టర్, సైకో అనలిస్ట్. మీరంటున్న రాజేంద్ర గారి భార్య మైథిలి గారికి గత 8 ఏళ్లుగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మైథిలి గారి మెంటల్ కండిషన్ ఒక డాక్టర్గా వారికన్నా మీకే బాగా తెలుసా? డాక్టర్ గారు, మీరు చెప్పండి. మైథిలికి నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నా. ఆవిడ మెంటల్ కండిషన్ బాగాలేదు. ఆమెకి ఏది సరిగ్గా గుర్తుండదు. మోరోవర్, ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. ఏంటి ఏంటి ఇదంతా తప్పించడానికి మరో కొత్త నాటకమా? రాహుల్, కమిషనర్ గారు, ఈ మెంటల్ కండిషన్ సరిగా లేని వాళ్ళ సాక్ష్యం కోర్టులో చెల్లుబాటు అవుతుందా? చెల్లుబాటు అవుతుంది అనుకుంటే యూ కెన్ టేక్ మై క్లయింట్ టు ది కోర్ట్ ఆఫ్ లా. కమిషనర్ గారు, మైథిలి అక్క చెప్పింది కదా అని దాని మీద బేసై రాజేంద్రని కోర్టుకి తీసుకెళ్తే పరువు నష్టం దావా వేయాల్సుంటుంది. ఏంటి బెదిరిస్తున్నారా? సార్, ఇవేం పట్టించుకోకండి సార్. నిజం ఏంటన్నది నేను బయట పెడతాను. వీళ్ళు న్యాయాన్ని భయపెట్టాలని చూస్తున్నారు. వీళ్ళని వదలకూడదు సార్, వదలకూడదు. వీళ్ళని కోర్టుకు తీసుకెళ్లాల్సిందే. వదరా. రాహుల్, మెంటల్ కండిషన్ సరిగ్గా లేని వాళ్ళ సాక్ష్యం నిజంగానే చెల్లదు. ఈ పరిస్థితిని, నీ ఎమోషన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ చట్టానికి కావాల్సింది అది కాదు. సాక్ష్యం, సాక్షి, దట్స్ ఆల్. రాజేంద్రను వదిలేసి సార్, సార్ ప్లీజ్ డూ వాట్ ఐ సే. లాయర్ గారు, మీ క్లయింట్ని మీరు తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. పదండి సార్. ఆగండి. కమిషనర్ గారు, రాజేంద్ర సొసైటీలో పరువుగల మనిషి, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినవాడు. అలాంటి వాడిని అరెస్ట్ చేశారు, లోకప్లో పెట్టారు, దుర్మార్గంగా కొట్టారు. దీనికేంటి మీ ఆన్సర్? తారా, సరే, అయిందేదో అయింది. పద. 1 మినిట్ రాజేంద్ర. కమిషనర్ గారు, భర్త పర్మిషన్ లేకుండా భార్య నుంచి, అందులోనూ మతిస్థిమితం లేని వ్యక్తి అని కూడా చూడకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు అనుకూలంగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మీ ఏసీపీ. మా మీద ఉన్న వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం కోసం, పిచ్చిదైన తన భార్యని సంతోష పెట్టడం కోసం మీ ఏసీపీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఒక్క సారీతో వీటన్నిటినీ తుడిచేస్తారా? తారా, ఏసీపీ గారు ఏదో తొందరపడ్డారని మనము తొందరపడితే ఎలా? మనము వాళ్ళు శత్రువులం కాదు, బంధువులం. వదిలే. నో. తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తే వాళ్ళని ఇంకో తప్పు చేయడానికి ఎంకరేజ్ చేసినట్టే. కమిషనర్ గారు, మీ ఏసీపీ గారు చేసిన పని వల్ల మానసికంగా మా కుటుంబం ఎంత డిస్టర్బ్ అయ్యామో తెలుసా? ఇన్నాళ్ళు మైత్రి యొక్క విషయం ప్రపంచానికి తెలియకుండా మేం జాగ్రత్త పడ్డాం. ఇప్పుడది పబ్లిక్ ఇష్యూ అయింది. దీనికి కారణం ఎవరు? మీ ఏసీపీ. జరుగుతున్న దాన్ని మనసులోకి తీసుకొని రేపు మైథిలి యొక్క ఏదైనా చేసుకుంటే
ఎప్పుడో చేసిన 2 చిన్న చిన్న తప్పుల వల్ల రాజేంద్ర మీద నేరస్తుడు అన్న ముద్ర వేశారు. మీ ఏసీపీ గారు తన పర్సనల్ గ్రడ్జ్ తీర్చుకోవడానికి మా రాజేంద్రని అరెస్ట్ చేయడం ఇది ఎన్నోసారో మీకు తెలుసా? 5వసారి. దీనికి కారణం ఎవరో తెలుసా? మీరే కమిషనర్ గారు. ఎస్, మీరే. ఒక మనిషి ఒకే తప్పు పదే పదే చేస్తున్నాడని రాజేంద్ర మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మీ ఏసీపీ గారు యూనిఫామ్ ముసుగులో అంతకన్నా ఘోరంగా తప్పులు చేస్తున్నారు సార్. అవన్నీ మీరు పట్టించుకోరా? అతన్ని పనిష్ చేయరా? ఈక్వాలిటీ ఆఫ్ లా అంటే ఇదేనా? మీకో న్యాయం, మాకో న్యాయమా? తారా, వదిలేమన్నానుగా. నో, కుదరదు. భిక్షు, వదినా. రికార్డ్ చేయి. అలాగే వదినా. రెడీ వదినా. కమిషనర్ గారు చెప్పండి. మా న్యాయం వేరే అని చెప్పండి. వెళ్ళిపోతాం. లేదా రాహుల్ గారిని సస్పెండ్ చేయండి. ఇప్పుడే, ఇక్కడే. అర్థమైంది. మీరు మాకు న్యాయం చెయ్యరు అని అర్థమైంది. ఈ వీడియోతో ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రెస్ దగ్గరికి వెళ్తాను. అక్కడే తేల్చుకుంటాను. తెలుస్తావా? తెలుసు. నీ సంగతి, నీ రాజేంద్ర సంగతి తెలియందెవరికి? నువ్వంటున్న వీడియోతో జనంలోకి వెళ్తావా? వెళ్ళు. అప్పుడు జనానికి మీ ఇద్దరి గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. వెళ్ళు. కానీ చెప్తున్నా విను, ఈ రాజేంద్రని మాత్రం వదిలిపెట్టను. నువ్వు చంపిన జనం మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు చచ్చావని తెలిసాకే నేను చస్తాన్రా. రాహుల్, కంట్రోల్ చేయండి సార్. ఇంకా ఏం కంట్రోల్ సార్? ఆఫ్టర్ ఆల్ సార్, వాళ్ళు మీ ముందే ఇలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఎలా కంట్రోల్లో ఉంటాను? మీ డిపార్ట్మెంట్ లో ప్రోటోకాల్ ఉందా లేదా? మీ ముందే ఇలా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు సార్? ఆ మనిషి మిమ్మల్ని ఇలా... Shut up! రాహుల్, కమిషనర్ గారు ప్లీజ్ రాహుల్ని ఏమీ అనకండి. తన భార్య ఏదో పిచ్చితో అంటే అది నమ్మేసి మీ ఏసీపీ గారు ఇలా చేశారు అంతే. పాపం, భార్య మెంటల్ కండిషన్ బాగలేకపోతే ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఈసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేయండి, పనిష్ చేయకండి. రేయ్, నా గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా? నీ సానుభూతి నాకు అక్కర్లేదు. రాహుల్, రాహుల్ ఐపీఎస్ ఇక్కడ. తప్పు చేసిన వాడి గుండెల్లో నిద్రపోతాడు. రాహుల్, స్టాప్ ఇట్. చెప్పాను కదా సార్, భార్య పిచ్చిదన్న ఫ్రస్ట్రేషన్లో తనేమేమో మాట్లాడుతున్నాడు. వదిలేయండి. రేయ్, ఇలాంటి నాటకాలు ఆడే సానియా పిచ్చిదని నమ్మించావు. చివరికి నిజం చెప్పిన నీ భార్యని కూడా పిచ్చిదానిలా క్రియేట్ చేశావు. నీ భార్య పరువు తీసింది మేం కాదురా, నువ్వు ఈ తారా. మీరిద్దరే పరువు తీసుకున్నారు. అమాయకురాలు దేవత లాంటి భార్యకి పిచ్చని చెప్పి తప్పించుకున్నావు. సిగ్గులేదురా నీకు? రాహుల్, కమిషనర్ గారు, నా సహనానికి కూడా ఓ హద్దుంటుంది. అది దాటితే ఏం చేస్తావురా?
ఏం చేస్తావు? కమిషనర్ గారు, కళ్ళు లేని దాన్ని నేనా మీరా? మీ కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా మీరేం పట్టించుకోరా? రాహుల్, నువ్వు తప్పు చేశావు. సార్, నేనా? ఎస్, నువ్వే. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా మైథిల్ గారిని ఎంక్వైరీ చేయడం తప్పు. నేను ఆ రోజే చెప్పాను సానియా కేసులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని, అయినా అయ్యావు. సార్, సానియా నా భార్య. తన్ని కాపాడుకోవడం నా బాధ్యత సార్. ఒక ఏసీపీగా నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. సరే సార్, నేను తప్పు చేశానని మీకు నిజంగా అనిపిస్తే మీరు ఏ యాక్షన్ తీసుకున్నా నేను రెడీ. బట్ నా భార్యకి అన్యాయం చేసిన వీళ్ళని మాత్రం వదలను.